క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అడ్వాన్స్గా మనందరూ ఇటువంటి వేడుకల్లో పాల్గొనడం వల్ల మనం 24-25కి ఒక ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం. ఈ యేసయ్య సమృద్ధి జీవం సంఘం 10వ వార్షికోత్సవం సందర్భంగా క్రిస్మస్ ఏర్పాటు చేసిన దైవజనులు ఇజ్రాయెల్ రాజు గారికి, అలాగే మిగిలిన దైవజనులు, అలాగే వెళ్ళిపోయిన పెద్ద పాస్టర్ గారు సంపత్ కుమార్ గారికి, చిన్న పాస్టర్ గారు తాళూరు షాలిం గారికి నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కూడిన మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇటువంటి వాతావరణంలో మన గృహంలో చాలా పనులు ఉంటాయి, అయినా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలని ఆసక్తితో ఉదయకాలమున చర్చికి వెళ్ళిన, సాయంకాలమున మన ఇటువంటి వాతావరణం కూడంలో చాలా ముఖ్యమైనది, ఆశీర్వాదకరమైనది. ప్రముఖ నాయకులు, రాష్ట్ర నాయకులు కరుణాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మీరు బండి దిగి త్వరగా స్పీడ్గా నడుచుకుంటూ వచ్చి వేదిక ఎక్కవలసింది కోరుచున్నాం. కరుణాకర్ గారు రావాలి. కరుణాకర్ ఈ జన్మదినాన్ని లోకమంతా చేసుకుంటుంది, అలాగే నా కుటుంబం కూడా చేసుకోవాలి, నేను చేసుకోవాలి, నా సంఘం చేసుకోవాలని వెల్కమ్ టు కరుణాకర్ గారు అని తలంపుతో తనకి జన్మనిచ్చిన తండ్రి గారు చనిపోయి 7 రోజులైనా నా సంఘము నేను దేవునిని ఆరాధించాలి, స్తుతించాలి, ధ్యానించాలని సదుద్దేశంతో తల్లి విడిచినా తండ్రి విడిచినా ఎవడనన్నా దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి, శారీరకమైన తండ్రి వెళ్ళిపోయినా, శారీరకంగా జన్మించిన తండ్రి వెళ్ళిపోయినా నా తండ్రి యొక్క జన్మదినం నేను చేయాలని ఎంతో సదుద్దేశంతో తన ఎంతైనా బాధ ఉంటుంది మన శారీరకంగా తండ్రి చనిపోయిన రోజున. జస్ట్ 6 రోజుల్లో జరిగినా సరే, ఎందుకంటే ఈ 6 రోజులు కాదు, 3వ రోజునే హర్ష్ కుమార్ గారి ఇంటికి జయసోద గారు వచ్చినప్పుడు అక్కడికి వచ్చారు ఆయన పాస్టర్లు అందరితో పాటు. నేను అడిగాను, తమ్ముడు ఈ సంవత్సరమా పోయిన సంవత్సరం మీ నాన్నగారు నిన్నైనా 3 రోజులు అన్నాడు. మరి ఎలాగంటే తప్పదు కదన్నా దైవ సేవలు అన్నాడు. మరి అంతటి దైవ మనస్సు కలిగిన ఇజ్రాయెల్ రాజుని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయినా అది కాదు, దేవుడు యొక్క సేవ చేయడం వల్ల దేవుడు నాకు గుర్తిస్తాడు, నన్ను పైకి నిలబెడతాడు, దేవుని యొక్క వాక్యం ఎత్తుకుంటే విత్తితే ఆయన నా జీవితాన్ని విత్తుతాడు అని ముందుకు వెళ్తున్న ఇజ్రాయెల్ రాజు గారిని అభినందిస్తూ, అలాగే భార్యమణి కూడా ఎంతో తనకు సహకరిస్తూ బిడ్డల విషయంలో కానీ ఎప్పుడు కూడా, ఎందుకంటే ఒక పురుషుడు ముందుకెళ్ళాలంటే స్త్రీ చాలా పెద్ద పాత్ర ఉంది. ఆ స్త్రీ ద్వారానే మన యేసు ప్రభు ఎలాగైతే మన ప్రపంచంలోకి వచ్చి మనందరూ కూడా ఆయన యొక్క జీవమార్గం పయనింపజేశాడు, అలాగే మన కుటుంబాల్లో కూడా స్త్రీ యొక్క పాత్ర ఎంత ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయంలో పాస్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇటు అవకాశం ఇచ్చిన ఇజ్రాయెల్ రాజు గారికి, మిగిలిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. క్రిస్మస్ వేడుకలలో ఇంత బహిరంగంగా మనం చేసుకోగలుగుతున్నామంటే మత సామరస్యం భారతదేశంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరు 2-3 చూసి మనం చింతించవలసిన అవసరం లేదు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంది, పటిష్టంగా ఉంది కాబట్టి ఈ రోజున మనం బహిరంగంగా ఇటు సమావేశాలు పెట్టుకున్నామంటే అది దేవునిచ్చిన జ్ఞానమే, దేవుడు నడిపిన మార్గమే. కనుక ఇటు యొక్క ఈ వాక్యం ఎంత దూరం అయితే వెళ్తుందో ఆ వాక్యం అందరిలో కూడా విత్తింపబడాలని, నడవాలని, అలాగే క్రిస్మస్ ఆనందం ఈ యొక్క కాలనీ మొత్తం కాలనీ యొక్క అంతా కూడా విస్తృతంగా నడవాలని, ఇంకా బహిరంగంగా 11వ వార్షికోత్సవం ఘనంగా జరగాలని, అలాగే మాలాంటి వాళ్ళు కూడా సహకరించి ముందుకు ప్రోత్సహించే విధంగా మా కోసం కూడా మీ సంఘంలో సంఘ యాజకులు కూడా ప్రార్థన చేయాలని ఇటు రీతిగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, సంఘ పాస్టర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. అందరూ చప్పట్లు కొడుతూ